వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఒకప్పుడు భారత్కి అనుకూల దేశంగా మిత్రుడిగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రువుగా మారింది. హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత పూర్తిగా చైనా గుప్పెట్లోకి వెళ్లిపోయి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది ఇప్పుడు మరోసారి మన దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పద్మా నదిపై భారీ బ్యారేజ్ నిర్మాణంతో భారత్కి సవాల్ విసురుతోంది. అసలేంటి వివాదం? ఓవైపు చర్చలు జరుగుతుంటే బంగ్లాదేశ్ ఎందుకిలా చేస్తోంది? చైనా అండతో బరితెగిస్తున్న బంగ్లాదేశ్, భారత్కు నీటి సవాల్ విసురుతోన్న బంగ్లా, పద్మా నదిపై బంగ్లాదేశ్ కొత్త బ్యారేజీ నిర్మాణం, ఫరక్కా జల ఒప్పందంపై రెండు దేశాల చర్చలు జరుగుతుండగానే బంగ్లా ఓవర్ యాక్షన్. బంగ్లాదేశ్ను వెనకుండి నడిపిస్తోంది చైనానేనా? కొత్త బ్యారేజీ నిర్మాణంతో భారత్కు ఎలా నష్టం? కొత్త బ్యారేజీ నిర్మాణంపై బంగ్లా వాదన ఏంటి? భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. హసీనా సర్కార్ కూలిపోయిన తరువాత నుంచి అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. భారత్ను కావాలని టార్గెట్ చేసేలా బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ చేస్తోంది. చైనాతో చేతులు కలిపి దొంగ నాటకాలు ఆడుతోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ యూనస్ సర్కార్ కవ్వింపు చర్యలకు దిగింది. గంగా నది నీటితో పద్మా బ్యారేజీ నిర్మాణానికి బంగ్లాదేశ్ సిద్ధం కావడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య 1996లో జరిగిన ఫరక్కా జలాల ఒప్పందం ఈ ఏడాదిలోనే కంప్లీట్ కాబోతోంది. అయితే ఆ ఒప్పందం పునరుద్ధరణపై చర్చలు నత్తనడకన సాగుతున్న వేళ బంగ్లాదేశ్ బరి తెగించడం స్టార్ట్ చేసింది. అయితే పద్మా నదిపై బంగ్లాదేశ్ నిర్మిస్తున్న బ్యారేజీకి చైనా నిధులు సమకూర్చుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ కంట్రీ డైరెక్షన్లోనే భారత్ టార్గెట్ గా బంగ్లా ఇలాంటి చర్యలకు దిగుతోంది. మన గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నదిగా పిలుస్తారు. ఈ నదీ జలాల వాటాల విషయంలో రెండు దేశాల మధ్య 1977లోనే మొదటి తాత్కాలిక ఒప్పందం జరిగింది. 1977లో అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ ఫరక్కా బ్యారేజీ సమస్యను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రస్తావించారు. రెండు దేశాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని యుఎన్ సూచించింది. 1977 నవంబర్లో అప్పటి భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బంగ్లాదేశ్లో సందర్శించి ఫరక్కా సమస్యను పరిష్కరించడానికి ఒప్పందంపై చర్చించారు. 1980 నుంచి 1990 మధ్యలో పలు చర్చలు విఫలమయ్యాయి. దీంతో బంగ్లాదేశ్ తరచుగా నీటి కొరతపై ఆందోళన వ్యక్తం చేసింది. 1996లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఫరక్కా బ్యారేజీ దగ్గర ఉపరితల జలాల పంపిణీ నిర్ధారణకు గంగా నీటి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత ఫరక్కా జలాల ఒప్పందంపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. ఫరక్కా జల ఒప్పందం ప్రకారం జనవరి 1 నుంచి మే 31 వరకు రెండు దేశాలు ఫరక్కా దగ్గర నది ప్రవాహాన్ని పంచుకుంటాయి. 30 ఏళ్ల కాలానికి సంతకం చేసిన ఈ ఒప్పందంపై ఇప్పుడు 2026లో మళ్లీ చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఫరక్కా బ్యారేజీ దగ్గర నీటి విడుదల నిల్వపై ఇరు దేశాలు తరచుగా విభేదిస్తున్నాయి. 2024లో బంగ్లాదేశ్లో భారీ వరదలొచ్చాయి. ఈ వరదలకు ఫరక్కా బ్యారేజీ గేట్లు తెరవడమే కారణమని బంగ్లాదేశ్ ఆరోపించింది. అయితే ఫరక్కా కేవలం బ్యారేజీ మాత్రమేనని, డ్యాం కాదని, నీటి మట్టం పెరిగినప్పుడు వచ్చే నీరంతా ప్రవహిస్తుందని భారత్ వివరించింది. అయితే భారత్ నిర్మించిన ఫరక్కా బ్యారేజీ కారణంగా గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, అందుకే పద్మా బ్యారేజీ అవసరం పెరిగిందని బంగ్లాదేశ్ వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు ఫరక్కా బ్యారేజీకి సుమారు 180 కిలోమీటర్ల దిగువన కుష్టియా జిల్లాలోని పాంగ్షాలో నిర్మించే అవకాశముంది. సుమారు 50,443 కోట్ల టాకాలు అంటే మన కరెన్సీలో 37,895 కోట్లతో పద్మా బ్యారేజీ ప్రాజెక్టును చేపట్టనుంది. పద్మా నదిపై బ్యారేజ్ నిర్మించాలని బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తూ ఉండటం ఖచ్చితంగా భారత్కి సవాల్ విసిరినట్టే.
అయితే ఈ బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన నిధులు చైనా నుంచి వస్తున్నాయని తెలుస్తోంది. అంటే ఆలోచన చైనాది, ఆచరణ బంగ్లాదేశ్ది అన్నమాట. అసలు ఈ బ్యారేజ్పై బంగ్లాదేశ్ వాదన ఏంటి? ఇది భారత్కి ఎలా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది? బెంగాల్లో భారత్ ఫరక్కా బ్యారేజీ నిర్మించింది. అయితే దీన్ని సాకుగా చూపించి ఇప్పుడు పద్మా నదిపై బంగ్లాదేశ్ బ్యారేజీ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి అది బ్యారేజీ మాత్రమేనని, డ్యాం కాదని భారత్ పదే పదే చెబుతున్నా బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ ఆపడం లేదు. ఫరక్కా బ్యారేజీ కారణంగా గంగా నదిలో నీటి ప్రవాహం తగ్గిందని, అందుకే పద్మా బ్యారేజీ అవసరం పెరిగిందని బంగ్లాదేశ్ వాదిస్తోంది. పద్మా బ్యారేజీ ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి దేశంలోని నైరుతి, ఈశాన్య ప్రాంతాలకు ఏడాది పొడవునా జలాలను అందించే అవకాశం ఉంటుందని బంగ్లాదేశ్ అంచనా వేస్తోంది. బంగ్లాదేశ్లోని దాదాపు 37% ప్రాంతాలకు ఈ బ్యారేజీ ప్రయోజనకరంగా ఉంటుందని 1996 ఒప్పందం ప్రకారం నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని బంగ్లాదేశ్ అంటోంది. ఈ ప్రాజెక్టు సుమారు 7 నుంచి 8 నదులకు నీటి సరఫరాను నిర్ధారించగలదని, డ్రై సీజన్లోనూ తగ్గిన నీటి వ్యవస్థలను పునరుద్ధరించగలదని బంగ్లాదేశ్ భావిస్తోంది. బంగ్లాదేశ్కి 90% నీరు భారతదేశం నుంచి వెళ్ళే నదుల నుంచే రావాలి. అది నిద్రలో మర్చిపోలేరు, ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళకి తెలుసు. 96లో ఫరక్కా బ్యారేజీకి అగ్రిమెంట్ పెట్టాం. 30 సంవత్సరాలు అయిపోయింది. భారతదేశం రెడీగా లేదు డిస్కషన్ చేయడానికి. నీరు ఎంత వదలాలి గంగా నుంచి. గంగా నీరు దాదాపు 35% బంగ్లాదేశ్కి ఉన్న నీరులో గంగా నీరు వెళ్తుంది. ఇంకా సెటిల్ చేయలేదు బంగ్లాదేశ్ ప్రవర్తన చూసుకుని. అందువల్ల కింద పద్మా బ్యారేజ్ కడుతున్నారంటే ఏమన్నా వర్షాల నుంచి వచ్చే నీరు అవి పట్టుకుని కొద్దిగా కాసుకోవటానికి. పద్మా నదిపై బంగ్లాదేశ్ బ్యారేజీ నిర్మిస్తే గంగా నది ప్రవాహం మరింత తగ్గే అవకాశముంటుందని, పశ్చిమ బెంగాల్, బీహార్లో నీటి అవసరాలు ప్రభావితమయ్యే అవకాశం ఉండడమే కాదు, ఫరక్కా ఒప్పందం పునరుద్ధరణ చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇకటు పద్మా బ్యారేజీ కోసం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చైనా సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. విదేశీ రుణాల కోసం తరువాత దశలో బంగ్లాదేశ్ ప్రయత్నించే అవకాశముంది. బంగ్లాదేశ్తో కలిసి తీస్తా మాస్టర్ ప్లాన్ అమలులో కూడా చైనా భాగస్వామిగా ఉంది. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లోని వ్యూహాత్మక సిలిగురి కారిడార్కు సమీపంలో ఉన్న ఉత్తర బంగ్లాదేశ్ను చైనా రాయబారి సందర్శించడం భారత్ గమనిస్తోంది. రంగపూర్లోని భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహించే తీస్తా నది నీటి పంపిణీకి సంబంధించిన సుదీర్ఘ ఒప్పందాన్ని భారత్, బంగ్లాదేశ్ ఇంకా ఖరారు చేయలేదు. దీన్ని బెంగాల్ సీఎం దీదీ వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ కు చెక్ పెట్టేందుకు భారత్ గట్టి వ్యూహాలు సిద్ధం చేస్తోంది.